ఆంధ్రప్రదేశ్ రాజకీయ యావనికంపై సరికొత్త అధ్యాయం లిఖిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ స్థాయిలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. గత కొద్ది కాలంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న విప్లవాత్మక మార్పులు మరియు సంక్షేమ పథకాల అమలు తీరును గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా జగన్ పాలనా దక్షతను కొనియాడింది. ముఖ్యంగా విద్య, వైద్య మరియు పరిపాలన వికేంద్రీకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రదర్శిస్తున్న వేగం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రశంసల వర్షం కురిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ జగన్ తీసుకొచ్చిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ మరియు వాలంటీర్ల నెట్వర్క్ ద్వారా సామాన్యుడికి చెంతకు ప్రభుత్వమే సేవలు చేయాలడం ఒక చరిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ కాలంలో లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేయడం మరియు పారదర్శకతను పెద్దపీట వేయడం ద్వారా జగన్ తనదన ముద్రను వేశారని ప్రధాని కొనియాడారు. నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలను మార్చడం మరియు ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రవేశపెట్టడం ద్వారా భావి భారత పౌరులకు జగన్ గొప్ప కానుక ఇచ్చారని కేంద్ర పెద్దలు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ఏపీలో అమలవుతున్న డిజిటల్ లేయరింగ్ మరియు ట్యాబ్లు పంపిణీ వంటి అంశాలకు ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలించాలని ప్రధాని సూచించడం విశేషం. కేవలం విద్యారంగమే కాకుండా ఆరోగ్య రంగంలో కూడా ఫ్యామిలీ డాక్టర్ల కాన్సెప్ట్ ద్వారా గ్రామ స్థాయిలోనే వైద్య సేవలు అందించడం అనేది ఒక రికార్డ్ అని మోడీ ప్రశంసించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై విపక్షాలు విమర్శలు చేస్తున్నప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పన మరియు పోర్టుల నిర్మాణంలో జగన్ మార్పు చూపిస్తున్న చొరవను కేంద్రం సానుకూలంగా చూడడం గమనార్హం. ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపును తీసుకురావడమే కాకుండా ఆయన పరిపాలన విధానంపై ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేశాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే నగదు బదిలీ చేయడం ద్వారా అవినీతికి తావు లేకుండా పథకాలను అమలు చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారని ప్రధాని మోడీ ప్రశంసించడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద బూస్ట్ అని చెప్పొచ్చు. ఈ రికార్డుల స్థాయి ప్రశంసలతో ఏపీ రాష్ట్ర సర్కార్ మరింత ఉత్సాహంతో ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది. కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో కూడా ఇది ఒక సానుకూల సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి శభాష్ జగన్ అంటూ మోడీ కురిపించిన ఈ ప్రశంసల జల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.